హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టైటిల్ చూశారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ఎలా సులువుగా తయారు చేసుకోవాలి, దాన్ని ఎక్కువ రోజులు పాడు కాకుండా ఎలా నిల్వ ఉంచుకోవాలో అనే విషయాలని మీకు నేను ఈ వీడియోలో షేర్ చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్. మనకు బయట దొరికే ప్యాకెట్స్, ప్రియా, ఇలా రకరకాల బ్రాండ్స్వి మనకు దొరుకుతూ ఉంటాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 రూపీస్ 10 రూపీస్వి ఈజీగా అయిపోతుందని మనం అయితే తెచ్చి వాడుకుంటూ ఉంటాం. కానీ వాటి వల్ల మనకి క్యాన్సర్స్ ఇలా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ యాడ్ చేస్తారు. సోడియం గ్లూటమేట్ అనే పదార్థము నిల్వ ఉండడానికి వాడతారు. కాబట్టి అలా వాడటం వల్ల మనకి ఫ్యూచర్లో ఫర్దర్గా సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చిన్ని స్టెప్స్ తోటి ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి మనం చక్కగా వారానికి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవచ్చండి. ముందుగా అల్లం పీసెస్ తీసుకొని ఇలా నీటిలో వాష్ చేయండి. చక్కగా 2 సార్లు వాటర్ చేంజ్ చేసుకుంటూ నీట్గా మట్టి అంతా పోయే వరకు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి డ్రై అయ్యేటట్టు చూసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతాయి. వాటర్ ఉంటే మళ్ళీ త్వరగా పాడైపోతాయి కదండి, నిల్వ ఉండదు. అలాగే తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదంటే పీలర్తో కానీ మీకు ఏది ఈజీ అనిపిస్తే దాంతో పీల్ చేసేసేయండి. పైన ఉన్న తొక్క మొత్తం తీసేయండి. స్పూన్తో మనం వెనక వైపు తిప్పి చేసుకుంటే ఈజీగా వస్తుందండి. ఇది ఒక టిప్లా పనికొస్తుంది. చూడండి, నేను ఇలా తీసేసాను. ఇలా డ్రై అయిపోయిన తర్వాత నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీలో యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చండి. చిన్న పీసెస్ వేసి త్వరగా అయిపోతుంది పేస్ట్. అలాగే వెల్లుల్లిపాయలు కూడా అండి, 2 పాయలు తీసుకొని నీట్గా ఇలా మిక్సీలో వేసేస్తున్నాను. చూడండి, మిక్సీలో వేసుకొని చక్కగా ఇది మనకి ఒక వారం రోజులు సరిపోద్దండి. కూరల్లో మనం మార్నింగ్ వర్క్ రొటీన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా మనం యాడ్ చేసేసుకోవచ్చు. కూరల్లో వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. దాదాపు అన్ని కూరలు, టమాటా వాడే కూరలన్నింటిలోనూ మనం వాడుకుంటున్నాం కదండి. అలాగే సండే స్పెషల్స్ చేసుకున్నప్పుడు కూడా ఈ పేస్ట్ ఈజీగా మనం ఉపయోగించేసుకోవచ్చు. మనకి రిస్క్ అనిపించదు, త్వరగా పని అవుతుంది. చూడండి, ఇక్కడ నేను నిల్వ ఉండడం కోసం పసుపు, ఉప్పు కలపాలండి, తప్పనిసరి. త్వరగా పాడు కాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇలా గ్లాస్ జార్స్ ఏదన్నా తీసుకొని ఈ పేస్ట్ని చక్కగా కలిపేసి పెట్టేశారంటే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఎంత సింపుల్, ఎంత ఈజీ అండి. చక్కగా మనకి ఏ బెంగా లేకుండా హాయిగా మన ఇంట్లో చేసుకున్నాం అనే ఫీలింగ్ తోటి వాడుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నమస్కారం అండి అందరికీ.